మహావరాహః ఓం మహావరాహాయ నమః. మహావరాహః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి వరాహావతార మహిమను సూచిస్తుంది. తత్వార్థంగా మహా అంటే అపారమైనది, వరాహః అంటే భూమిని రక్షించిన దివ్యరూపం. ప్రళయకాలంలో హిరణ్యాక్షుడు అపహరించిన భూమిని తన దంతాలతో పైకి ఎత్తి స్థిరపరిచిన పరమ కారుణ్యస్వరూపుడే మహావరాహుడు. ఇది లోకరక్షణకై భగవంతుడు స్వయంగా అవతరించే తత్వాన్ని తెలియజేస్తుంది. ఆదిశంకరాచార్యుల భాష్యంలో మహావరాహః అనగా అపార శక్తి వీర్యం కలిగిన వరాహరూపుడని, భూమి ఉద్ధరణమే ఆయన లీలగా వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వరాహావతారంలో భగవంతుడు భూమిని తల్లివలే కాపాడిన వాత్సల్యాన్ని ప్రదర్శించాడని, భక్తులను సంరక్షించే పరమేశ్వరుడే మహావరాహః అని భావించారు. గోవిందః ఓం గోవిందాయ నమః. గోవిందః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి కరుణ, పోషక స్వరూపాన్ని తెలియజేస్తుంది. తత్వార్థంగా గో అంటే వేదాలు, భూమి, గోపాలిత జీవులు లేదా ఇంద్రియాలు. విందః అంటే రక్షించేవాడు, పొందేవాడు. వేదార్థాన్ని ప్రసాదించి భూమిని కాపాడి జీవులను సన్మార్గంలో నడిపించేవాడే గోవిందుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో గోవిందః అనగా గోవులను, వేదాలను, ఇంద్రియాలను సక్రమంగా నడిపించే పరమాత్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వ్రజభూమిలో గోపగోపికలను కాపాడిన కృష్ణుని లీలాత్మక స్వరూపమే గోవిందః అని, భక్తులకు ఆనందం, రక్షణ ప్రసాదించేవాడే ఈ నామార్థమని భావించారు. సుషేణః ఓం సుషేణాయ నమః. సుషేణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి శుభకరమైన, సక్రమంగా సమీకృతమైన శక్తులను సూచిస్తుంది. తత్వార్థంగా సేన అంటే సేన లేదా సమూహం, సు ఉపసర్గ శ్రేష్ఠతను తెలియచేస్తుంది. సమస్త దేవతాగణాలు, శక్తులు చక్కని క్రమంలో ఆయన ఆధీనంలో ఉన్నవాడు సుషేణుడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో సుషేణః అనగా శుభస్వరూపమైన సేనలను కలిగినవాడు లేదా తన ఆజ్ఞతో కార్యనిర్వహణ చేసే దేవతాగణాలను నియంత్రించేవాడని భావించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల రక్షణకై సుశీలమైన దైవసేనలను సమర్థంగా నడిపించేవాడని, అందువల్ల ఆయనే సుషేణః అని వివరిస్తారు. కనకాంగది ఓం కనకాంగదినే నమః. కనకాంగది అనే విష్ణు సహస్రనామం భగవంతుడి దివ్య వైభవాన్ని, శుభలక్షణాలను సూచిస్తుంది. తత్వార్థంగా కనక అంటే బంగారం, ఆంగది అంటే భుజాభరణాన్ని ధరించినవాడు. అపార తేజస్సుతో ప్రకాశించే దివ్య ఆభరణాలతో అలంకృతుడైన పరమేశ్వరుడే కనకాంగది. ఈ నామం ఆయన సౌందర్యం భౌతికం కాదు, దైవిక తేజస్సు రూపమే అని తెలియజేస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో కనకాంగది అనగా బంగారు కంకణాలను ధరించి ఉన్నవాడని, ఇది భగవంతుడి ఐశ్వర్య సూచకమని పేర్కొన్నారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు తన దివ్యరూపంతో భక్తుల హృదయాలను ఆకర్షిస్తూ శుభము, మంగళము ప్రసాదించేవాడని, అందువల్ల ఆయనకే కనకాంగది అనే నామం సార్థకమని భావించారు. గుహ్యః అంటే భగవంతుడి అతి సూక్ష్మమైన రహస్య స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా గుహ్యః అంటే సులభంగా తెలియనివాడు, ఇంద్రియ బుద్ధులకు అతీతమైన పరబ్రహ్మతత్వం. భక్తి, జ్ఞానం ద్వారా మాత్రమే అనుభవానికి వచ్చే రహస్య పరమార్థమే ఆయన స్వరూపం. ఆది శంకరాచార్యుల భాష్యంలో గుహ్యః అనగా సాధారణులకు గ్రాహ్యం కాని, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలిసే పరమాత్మ అని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతులు భక్తులకు మాత్రమే తన రహస్య స్వరూపాన్ని ప్రకటిస్తాడని, శరణాగతులకు సులభుడైనప్పటికీ ఇతరులకు గుహ్యుడైయుండేవాడే గుహ్యః అని భావించారు. గంభీరః ఓం గంభీరాయ నమః. గంభీరః అంటే అగాధమైన స్వరూపం కలవాడు. భగవంతుని స్వభావం, తత్వం, మహిమలు సాధారణ బుద్ధికి అందనివి. ఆయన కృప, జ్ఞానం, శక్తి అన్నీ అపారమైన లోటుతో ఉంటాయి. అందుకే ఆయన్ని గంభీరుడు అని స్తుతిస్తారు. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం గంభీరః అనే నామాన్ని బ్రహ్మస్వరూపానికి అన్వయిస్తారు. నిర్గుణ బ్రహ్మతత్వం
ఇంద్రియాలకు మనస్సుకు అగోచరమైనది. ఆత్మజ్ఞానం లేనివారికి ఆయన స్వరూపం గంభీరంగా అర్థంకానిదిగా ఉంటుంది. జ్ఞానంతోనే ఆ గంభీరత్వం అవగతమవుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం గంభీరహను సగుణ విష్ణు మహిమగా వివరిస్తారు. భగవంతుని లీలలు, ఉపాయాలు, కరుణ మార్గాలు అతి సూక్ష్మమైనవి. భక్తులను రక్షించే విధానంలో ఆయన అంతర్లీన యోచన గంభీరమైనది, సామాన్యులు పూర్తిగా గ్రహించలేనిది. గహనః. ఓం గహనాయ నమః. గహనః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అతి లోతైన దుర్గ్రాహ్య స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా గహనః అనగా లోతైన అడవిలా లేదా అగాధ సముద్రంలా సాధారణ బుద్ధికి పూర్తిగా అర్థంకాని పరమాత్మ. ఆయన తత్వం, లీలలు, కార్యవిధానం మానవ తర్కానికి అతీతమైనవి. ఆదిశంకరాచార్యుల భాష్యంలో గహనః అనగా తర్క ఇంద్రియాలకు అగోచరమైన పరబ్రహ్మ తత్వం అని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు సులభుడైన తన మహిమలో మాత్రం అతి గంభీరమైన రహస్య స్వరూపుడని, అందువల్ల ఆయనే గహనః అని భావించారు. గుప్తః. ఓం గుప్తాయ నమః. గుప్తః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అంతర్యామి స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా గుప్తః అనగా బయటికి ప్రత్యక్షంగా కనిపించకపోయినా సమస్త జీవుల హృదయాల్లో అంతర్లీనంగా నివసిస్తూ లోకాన్ని నడిపించేవాడు. ఆయన కార్యాలు స్పష్టంగా కనిపించినా ఆయన స్వరూపం మాత్రం రహస్యంగా ఉంటుంది. ఆదిశంకరాచార్యుల భాష్యంలో గుప్తః అనగా మాయావరణంతో ఆవృతుడై ఇంద్రియాలకు అగోచరంగా ఉన్న పరమాత్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు అవతారాలలో మానవ సామాన్యుడిలా కనిపించినా తన దివ్యమహిమను దాచుకుని భక్తులను రక్షించేవాడని, అందువల్ల ఆయనే గుప్తః అని భావించారు. చక్రగదాధరః. చక్రగదాధరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి రక్షణాత్మక, సంహారాత్మక శక్తిని సూచిస్తుంది. తత్వార్థంగా చక్రం అధర్మనాశకము, గద శక్తి, బలాల సంకేతము. వీటిని ధరించినవాడు సమస్త దుష్టశక్తులను నశింపజేసి ధర్మాన్ని స్థాపించేవాడు. భక్తులకు అభయమిచ్చే పరమ రక్షక స్వరూపమే ఈ నామం. ఆదిశంకరాచార్యుల భాష్యంలో చక్రగదాధరః అనగా సుదర్శన చక్రం, కౌమోదకీ గదలను ధరించి లోకపాలన చేసే పరమేశ్వరుడని వివరించారు. పరాశర భట్టరుల వ్యాఖ్యానంలో భగవంతుడు ఈ ఆయుధాలతో భక్తులను కాపాడుతూ శత్రువులను శిక్షించే న్యాయాధిపతిగా వ్యవహరిస్తాడని, అందువల్ల ఆయనే చక్రగదాధరః అని భావించారు.